శబాష్ మాధురి శబాష్. ఇంతకీ ఆ అజయ్ గారి విషయం ఏం చేశావు? కానీ వాడి మరదలు తీసుకొచ్చా, వాడే దాన్ని వెతుక్కుంటూ వస్తాడు. ఎక్కడా వాడి మరదలు ఎక్కడా? బాస్ తెస్తాను. ఇదిగోండి బాస్, తీసుకొచ్చాను. మాధురి, నువ్వు వెళ్ళి ఢిల్లీ నుండి షేక్ పటేల్ బంగారు బిస్కెట్ తీసుకుని వస్తున్నాడు. విక్రమ్ సింగ్ ను రంజిత్ సింగ్ ను వెళ్ళి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పు. ఓకే బాస్, పని పూర్తి చేసుకుంటాను. నన్ను తీసుకొచ్చా? నేను ఎవరో తెలిస్తే నీకుండే ఆగిపోతుంది. నేనెవరో తెలిస్తే నీకుండే ఆగిపోతుంది. నువ్వేనా రాక్షసుడివా? మనిషివేగా? మామూలు రాక్షసుని కాదు, నరరూప రాక్షసుని, అరవీర భయంకరుణ్ణి, అసమాన సారవంతుణ్ణి, అంతు చిక్కని మంత్రతంత్రాలతో నిండిన ఈ వరల్డ్ అండర్ గ్రౌండ్ కింగ్ ని, ఈ మాఫియా సామ్రాజ్యానికి రాజుని, రారాజుని, మగుటం లేని మహారాజుని, ది గ్రేట్ సింగ్, భైరవ సింగ్. భైరవ సింగ్ అంటే నువ్వేనా? కలవరపడకే కాంచనమాల, మర్యాదగా నీ మామ ఎక్కడున్నాడో చెప్పావనుకో, నీ అంద చందాలకు ఏ హాని జరగదు. నాకు తెలీదు. తెలియదా? తెలియదా? వాడెక్కడున్నాడో తెలియదా? మడ్డలు చేయడమే నాకు తెలుసు. నా చేత నువ్వు మానవంగం చేయించుకోకు. వాడెక్కడున్నాడో మర్యాదగా చెప్పవే. నువ్వు అసలు మనిషివా లేక మురుగానివా? చెప్పగా, నాకు తెలియదని. నీ అందం చూస్తుంటే ఆ జన్మ సన్యాసికైనా ఆశ పుడుతుంది. ఆ కళ్ళు చూడు ఎంత సెక్సీగా ఉన్నాయో. దొండ పండు లాంటి ఆ పెదాలు, సన్నని సన్నజాజి లాంటి నీ నడుము, గులాబీలాకు మెచ్చించేది అందం. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నిన్ను తాకిన ఆ బ్రహ్మకైనా బ్రహ్మ చెగులు పుడుతుంది. నీ సొగసును ఎక్కడెక్కడ ఏమేమి ఉంచాలో అక్కడక్కడ అవి ఉంచి చేశాడే నిన్ను ఆ బ్రహ్మ. 7 రాత్రులు 7 పగళ్ళు జాగారం చేసిన తనివి తీరదేని అందం. రా, నీ అందం చూస్తుంటే ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి సన్యాసం ఇచ్చే జీవితాంతం నీతో కాపురం చేయాలని ఉంది. రా రా. అజయ్, ఏ భైరవ్ సింగ్, ఏ భైరవ్ సింగ్. ఓ, నీ మామ అజయ్ గారు వచ్చినట్టున్నాడు. ఈ విషయం తర్వాత చూస్తా. పద లోపలికి. ఏ భైరవ్ సింగ్, ఏ భైరవ్ సింగ్, ఎక్కడరా పిరికి పందేలా తక్కున్నావా? అడ్డు వచ్చిన నీ మనుషులే